హత్య చేయబడింది నా తల్లి. ఆ బిడ్డ ఎంతో బాధలు పడి ఇబ్బందులు పాలైంది ప్రభా. ఆ బిడ్డని జ్ఞాపకం తీసుకుంటాను. ఆ బిడ్డని తల్లిదండ్రులు జ్ఞాపకం తీసుకునేనా ఆ తల్లిదండ్రులు ఎంతో బాధపడుతుంటారు. నా బిడ్డని తల్లి ఆ బిడ్డ కూడా ఎంతో బాధపడింది దేవా. అసలు వినడానికి మాకు చాలా భయంగా ఉంది. కానీ ఆ బిడ్డ ఎట్లా భరించింది దేవా దేవా నా తల్లి నేనా. కానీ ఆ బిడ్డ దారి నా తల్లి ఆ బిడ్డ నా తల్లి ఎవ్వరు కనిపెట్టలేదు అంటున్నారు. కానీ నువ్వు అయా లోపల గదిలో మాట్లాడి ఇద్దరిగా కోడే కూర్చుని చెప్పిన దేవుడు అయ్యా. నీ చేతి నుండి ఎవరు తప్పించుకోలేదయ్యా. వాళ్ళు ఎప్పుడుంటో చేసిన ఆ ద్రోహంని, ఆ ఘోరమైన నేరమైన ఆ పాపములను అవన్నీ నా తల్లి ఈ రోజున అతని ద్వారా బయట పెట్టి ఆ బంగ్లాను కూడా నా తల్లి ఆ ఎవరైతే సహకరించిన వారందరినీ పట్టుబడి చేసిన గొప్ప దేవానికి స్తోత్రం. ఇక మీద ఎవరు జరగకూడదు అన్నట్టు అది నా తల్లి అయా తల్లి భద్రత చేసిన దేవానికి స్తోత్రం తండ్రి. వారందరికీ తగిన శిక్ష ఇచ్చినారు అని మట్టిస్తోంది తండ్రి. అయ్యా వారి వల్ల వారు చేసిన పాపం వల్ల వాళ్ళ కుటుంబాలు 32 మంది అంటే వాళ్ళ కుటుంబాలు అంతా ఆగమే కదండి. వీళ్ళ వల్ల తండ్రి వాళ్ళందరూ మూర్ఖంగా చేసినారు తల్లి. అపవాది అందరినీ తన తంత్రాలు పట్టుకొని దేవాగం చేస్తుంది. వాళ్ళ నరకాలు సాగనిపిస్తుంది దేవా. జ్ఞాపకం చేసుకుని మా గ్రామ ప్రజలు మా దేశ ప్రజలు జ్ఞాపకం చేసుకుని ఎవరసలు జ్ఞాపకం తాగులో అయా గంజాయిలో మత్తులో నా తల్లి నా మత్తులో ఉండిపోయిందైనా ఏది మంచిగా ఏదో చెడో తెలుసుకున్నాక నేను ఆగిపోతున్న పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకుని దేవా. కనిపించేవా అంత చిన్న పిల్ల ఎంత బాధపడింది నేను ఎంత. లూకా సువార్త 2వ అధ్యాయము 40 నుంచి 44 వరకు చదువుతున్నాం. లూకా సువార్త 2వ అధ్యాయము 40 నుంచి 44 వరకు చదువుతున్నాం. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను. దేవుని దయ ఆయన మీద నుండెను. పస్కా పండుగ ఉన్నప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటైటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువులలోను నేలవైన వారిలోనూ ఆయనను వెతుకుచుండిరి. దేవుడు పశుభాగ్యమించినాక మా మహదేశం బట్టి ప్రసిద్ధమైన మీ సన్నిధానములకు వధింపబడిన గొర్రెపిల్ల రక్తానికి ఎంత స్తుతించామో తక్కువే. చదువున లేఖన భాగం ఆశ్రయించి విరిచి మా అందరి జీవితాల మీరు ఫలింపచేయండి. మనుష్యాత్మ అపవిత్రాత్మ నజరేయుడైన యేసుక్రీస్తు శక్తుల నామమున గద్దించి పాత్రలుగా బంధించమని ప్రార్థిస్తున్నాం. నమ్మదగిన దేవా, వాక్యంలో వాక్షుగా మీరు మార్చాలి. వాక్యం బయలు వెళ్ళుచున్నప్పుడే ఆత్మీయ మానసిక శారీరక రుగ్మత నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం. వాక్యం ద్వారా ధైర్యపరచండి, వాక్యం ద్వారా బలపరచండి, వాక్యం ద్వారా స్వస్థపరచండి తండ్రి. దేవా, వాక్యం విన్న ప్రతి బిడ్డకు బుద్ధి జ్ఞానం కలుగు చేయండి తండ్రి. దేవా నా ప్రభా యేసయ్య నా తండ్రి దేవా బాల్య దినంలో నుంచే దేవుని తయందు జ్ఞానం ఎందు వయస్సు ఎందు నా ప్రభ నా తల్లి ఆత్మీయంగా ఎలా ఎదగారో ప్రతి తల్లి ఆత్మ సంబంధమైన జ్ఞానం తన పిల్లలు బోధించడానికి మీకు దయచేయండి. ఆత్మ జ్ఞానం ఉంటేనే దేవ ఆత్మ సంబంధమైన నా ప్రభ నా తల్లి బుద్ధి ఉంటేనే మీ దయను మేము పొందుకుంటామేసి ఆ స్తోత్ర దేవా. మాకు బలం కూడా నా ప్రభ నా తల్లి వాక్యమే. మాకు బలం ఆత్మ సంబంధమైన జ్ఞానమే. మా ధైర్యం ఆత్మ సంబంధమైన జ్ఞానమే. మా ఐశ్వర్యం ఆత్మ సంబంధమైన జ్ఞానమే. దేవ అనేక మంది ఆధ్యాత్మికంగా బోధించలేదు కాబట్టే దేవా నా తల్లి వారి పిల్లలు భయంకరమైన విచ్చవిడి జీవితంలో అడుక్కునే పరిస్థితిలో ఉంటున్నారు. ఏసయ్య దేవ ఈ రాత్రి కాలం సమయంలో ప్రతి తల్లితో మీరు మాట్లాడండి తండ్రి. స్తోత్ర దేవా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. ఏ తల్లి అయితే తన పిల్లలను నీకు ఎంత భయభక్తిగా పెంచిందో ఆ పిల్లలకు కొరత లేని జీవితాన్ని మీరు ఇస్తున్నందుకు మేము స్తుతిస్తున్నాం. దేవా ఈ రాత్రి కాల సమయంలో వాక్యం చెప్పే నిబిడన ఆత్మతో శక్తితో మీరు నింపండి. మనుషులాత్మ అపవిత్రాత్మ ఏసునామమున గద్దించి పాతాళాలకు బంధించమని ప్రార్థిస్తున్నాం. మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. మీ కృప కనికరం బట్టి మేము స్తుతిస్తూ మమ్మను ఆత్మను మీ చేతులకే సమర్పిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభా నా తండ్రి మరి దినమందు నేను ఎంతగానో నా తండ్రి మమ్మల్ని ప్రేమించి దీవించి ఆశీర్వదించి అయా లేక మీ లేఖంలో నేను ప్రచురం చేయడానికి మీరు ఎంతగానో వాడుతున్న గొప్ప దేవానికి స్తోత్రం ఇదంతా నైనా మాకు ఇచ్చిన దైవజనుల అమ్మగారి ద్వారా మాకు ఇవన్నీ పొందుకునేలా చేసామని బట్టి స్తోత్రం ప్రభా.
అయ్యా నా తండ్రి వీళ్ళ దేవానికి స్తోత్రమైనా నా తండ్రి వలువ అయ్యా ద్రాక్ష చెట్టు వల్ల ద్రాక్ష తీగల వల్ల ఫలించే దాంట్లో మేమందరం నాటపడినప్పుడు మేము కూడా ఫలించేలా ఉంటాము ప్రభా. అట్టి జ్ఞానం అట్టి ఆశీర్వాదం మాకు దయచేస్తున్న దేవానికి స్తోత్రమైనా అయ్యా వాక్యం చెప్పనేటుండగా నేను కాదు కానీ నాలో ఉండి మీరు చెప్తున్నాను నేను నమ్ముతున్నాను అయ్యా. మీరు నా నోటిని పూరగా వాడుకోతండి అయ్యా. మీరు ఏ వాక్యం మాకు అవసరమో ఆ వాక్యం మాకు నిర్మింప చేయమని అయ్యా. కలిపి మాట చెప్పక ఉండదు చెప్పడానికి మీరు మళ్ళీ ఆశీర్వదించి నడిపించమని మిమ్మల్ని మాకు తోడుగా ఉండమని నజరుడైన యేసునామమున ప్రార్థించండి కూర్చున్నామా తండ్రి. ఆమేన్. లూకాసు వార్త 2వ అధ్యాయము 40 బాలుడు జ్ఞానంతో నిండుకొనుచు మరి యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి ఒక మానవునిగా రావడం, మరి తల్లి అయిన మరియమ్మ కన్యకైన మరియమ్మ గర్భంలో జన్మించడం, మరి మరియమ్మ తల్లి కూడా మరి కన్యకగా ఉంటూ నీతిగా నిజాయితీగా పరిశుద్ధంగా బ్రతుకుతున్నందుకే ఆమె పరిశుద్ధురాలే కాబట్టి ఆమె గర్భంలో మరి యేసు ప్రభుల వారు దాల్చడం జరిగింది. మరి మరియమ్మను వాడుకున్నట్టు మనం వాడబడింది అనమాట, ఒక పాత్రగా వాడబడింది మరియమ్మ. మనమందరం కూడా మరి యేసు ప్రభుల వారికి ఒక పాత్రలాగా వాడుకోవాలని మనల్ని కూడా ఎదురు చూస్తున్నాడు, కానీ మనము మరి పొందుకోలేకపోతున్నట్టు మనం చూస్తున్నాం. ఇక్కడ యేసు ప్రభుల వారు చిన్న వయసులోనే 12 ఏళ్ళ వయసు అప్పుడంటే ఆయన పుట్టినది మొదలుకొని ఏటేటా అప్పుడు యూదుల ఆచారం ప్రకారం మరి యెరూషలేముకు వెళ్ళి దేవుని ఆరాధించేవారు అనమాట. మరి పస్కా పండుగ నిమిత్తమే వాళ్ళు వెళ్ళినట్టు మనం ఇక్కడ చూస్తున్నాం కదా. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారిని పిలుచుకొని వెళ్ళినప్పుడు మరి వారు దేవుని ఆరాధన చేసుకొని తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు. కానీ యేసు ప్రభుని ఆ మందిలో మరి మన ఎప్పుడు వస్తున్న అనుకున్నాడు కానీ వెళ్ళలేదు. కానీ యేసు ప్రభుల వారు అక్కడే నిలిచిపోయినట్టు మనం ఇక్కడ గ్రంథంలో చూసుకుంటాం కదా. ఆయన నిలిచిపోయి మరి ఏం చేస్తున్నాడు అంటే ఆయన నిలిచిపోయి అక్కడ మా యెరూషలేము అంతా చూడడం కాదు, చూసుకుంటాడు. మనం కానీ ఎక్కడన్నా ప్రార్థనలకు పోయినా ఎక్కడ పోయినా ఏం చేస్తామంటే ఏమన్నా గోపురాలు కానీ చూసేవి కానీ ఏమన్నా ఉంటే చూడడానికి పోతాం. అక్కడ టైం పాస్ చేస్తుంటాం. అక్కడ ఏమైనా సముద్రాలు కానీ ఏమన్నా కానీ చూడడానికి పోతాం. కానీ ఇక్కడ యేసు ప్రభుల వారు అవన్నీ చేయలేదు. కానీ ఇక్కడ ఏమనుందంటే ఆయన దేవాలయంలో ఆయన మందిరంలో మరి బోధకులతో ఉన్నట్టు మనం చూస్తున్నాం. బోధకుల దగ్గర కూర్చున్నాడంట ఆయన బోధకులతో. యెరూషలేమునకు వెళ్ళి ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరగక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి యొక్క దిన ప్రయాణము సాగి వెదకుచుండిరి. సాగిపోయి తమ బంధువులలోనూ నెలైన వారిలోనూ ఆయనను వెదకుచుండిరి. ఆయన కనబడనందున ఆయనను వెదకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో, ఇక్కడ చూడండి, దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారి ప్రశ్నలను అడుగుచు ఉండగా చూచిరి అంట. అంటే ఆయన ఇక్కడ దేవాలయంలో బోధకుల మధ్య కూర్చున్నాడంట. అంటే మనం కానీ ఏం చేస్తామంటే టైం పాస్ చేసుకు వాళ్ళకాడ ఇళ్ళకాడ చూస్తూ ముచ్చట్లు పెట్టుకుంటాం కదా. కానీ ఆయన ఆల్రెడీ ఆరాధన చేసుకున్నాడు. అయినప్పటికీ మరలా మరి బోధకులను కలుసుకుంటున్నాడు. వాళ్ళతో వాళ్ళ వినాలని వాళ్ళని అంటే యేసు ప్రభుల వారు ఎందుకు నిమిత్తమై లోకానికి వచ్చాడు అనే ఒక మరి అది ఒక ఆలోచన అనేది ఆయనలోనే అలాగనే పెట్టుకున్నాడు. ఎక్కడ వెళ్ళినా ఏడ ఉన్నా ఎవరింట్లో ఉన్నా ఎక్కడ వెళ్ళినా ఆయనకి అదే ధ్యానమే ఉంటుంది. అంటే తండ్రి లేఖనం నెరవేర్చినప్పుడు ఈ లోకానికి నేను వచ్చాను, ఆయన పనులను నేను నెరవేర్చాను, నేను ఎక్కడున్నా నా ధ్యాస అంతా అక్కడే అన్నట్టు ఉంటున్నాడు అనమాట. ఇక్కడ యెరూషలేములో మరి అట్ట దేవుడు మరి ఆయన మాటలు కనుక్కుంటూ వాళ్ళని చేసుకుంటూ మరి ఆయన కూడా బాగా మాట్లాడుకున్నాడు. అంత చిన్న వయసులోన దేవుని మాటలు మాట్లాడుతూ దేవుని గురించి తెలుసుకుంటూ ఈయనకు తెలిసినట్టు చెప్తూ ఉన్నప్పుడు మరి అక్కడ అలాగనే ఉండేవారు అనమాట. కాబట్టి మరి యేసు ప్రభుల వారు అంత చిన్న వయసులో అయినప్పటికీ ఆయన తండ్రి చెప్పిన మాట ప్రకారం నడుచుకున్నారు. మరి మనమందరం ఎలా నడుచుకుంటున్నాం? ప్రతిరోజు దేవుని మాటలు వింటున్నాం కానీ ఒక మాటలను నడుచుకుంటున్నామా? నడుచుకోవట్లేదు. కానీ ఇక్కడ మనం చూస్తే
ఆయన తల్లిదండ్రులను ఆయనను చూసి మిక్కిలి ఆశ్చర్యపడినంట. అంటే దేవుడు అలా మధ్య కూర్చొని అవన్నీ చేసినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపడినంట. అంటే నా కొడుకు ఇంత చిన్న వయసులో ఇవన్నీ ఎలా చెప్తున్నాడు అనే ఒక సంతోషంతో ఆశ్చర్యపడినాడు. ఆయన తల్లి కుమారుడా, మమ్మను ఎందుకిలాగూ చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదకుచుంటిమని ఆయనతో చెప్పగా, ఆయన మీరెలా నన్ను వెదకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద నుండవాడనని మీరు ఎరగరా అని అంటున్నాడు అనమాట. మరియమ్మ యోసేపులతో మాట్లాడుతున్నాడు. అంటే మనల్ని కూడా అంటున్నాడు, ఈరోజు మీరు ఎలాగా బ్రతకాలని మీరు ఎరగరా? నేను మిమ్మల్ని ఎలా ప్రేమిస్తున్నానో మీరు ఎరగరా? నేను ఈ లోకానికి ఎందుకు వచ్చినాను, ఏం చేసినారు మీరు ఎరగరా? మీకు తెల్లదా అని చెప్తున్నా అన్నట్టు మనల్ని కూడా అడిగే ప్రశ్న అనమాట ఇది అని వారితో చెప్పాను. అయితే ఆయన తమలో చెప్పిన మాటలు వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండేనట. ఇక్కడ చూడండి, లోబడి అన్నమాట ఎంతో అర్థాలు వస్తాయి కదా. మరి అక్కడ 12 ఏళ్ళ వయసు అప్పుడు మళ్ళీ వాళ్ళందరితో మాట్లాడుతున్నప్పటికీ మళ్ళీ తర్వాత మరి తల్లిదండ్రులు కూడా అవన్నీ చెప్పినప్పటికీ మళ్ళీ తల్లిదండ్రులకు లోబడి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళి ఏమంటున్నాడంట, లోబడుచుండేనట. అంటే తల్లిదండ్రులకి లోబడుచున్నాడు. తల్లిదండ్రులకి లోబడాలంటే ముఖ్యంగా తల్లిదండ్రులు బాగుండాలి. తల్లిదండ్రులు మనం మంచిగా నడుచుకున్నప్పుడు, వాళ్ళు పరిశుద్ధంగా నడుచుకుంటూ నీతి నిజాయితీలను న్యాయంగా బ్రతుకుతున్నప్పుడు మన పిల్లలు కూడా మనలాగే నడుచుకుంటారు అన్నమాట. మరి యేసు ప్రభుల వారు తల్లిదండ్రులకు లోబడుతున్న ఒక దేవుడు అయింది. ఆయన ఒక సృష్టికర్త. అంత సృష్టికర్త అయినప్పటికీ మళ్ళీ తల్లిదండ్రులకు లోబడినారంటే, లోబడడం అంటే ఏంది? మరి ఇంటికి వెళ్ళి లోబడినాడట. అంటే ఇంటికి వెళ్ళినప్పుడు ఇంట్లో వాళ్ళ నాన్న ఏ పని చేస్తున్నాడు అంటే వడ్రంగి పని చేస్తున్నాడు కదా. ఆ వడ్రంగి పని చేసేటప్పుడు యేసు ప్రభుల వారు సహాయం చేస్తూ ఉంటాడు. వాళ్ళని చేసే పని చూస్తూ సహాయం చేస్తూ ఉంటాడు. సహాయం చేయడం అంటే ఏంది? ఇప్పుడు వాళ్ళ నాన్న చెక్క పని చేస్తున్నాడు కదా. ఒక టేబుల్ చేసి తీసుకెళ్ళి, నువ్వు యేసు ఈ టేబుల్ తీసుకువెళ్ళి మరి సలోమక్క ఇంట్లో ఇచ్చి రాపో అంటాడు. అన్నప్పుడు ఏం చేస్తాడు యేసయ్య? సర్లే నాన్న, సర్లే నాన్న అని వస్తాడు. చెప్పిన మాట విని వస్తే ఏం చేస్తుంది? అక్క గేట్ వేసుకొని ఉంటుంది. అంటే గేటు వేసుకున్నప్పుడు మనం బెల్లు కొట్టినప్పుడు బెల్లు కొట్టినచ్చినా కూడా అక్కడ ఏమన్నా ఓసారి కుక్కర్ని వదిలిపెట్టాడు, ఓసారి ప్రార్థన చేసుకుంటుంటుంది. అప్పుడు ఏం జరుగుతుంది? పిలిచి బయట పెట్టి వేయింటాడు. అప్పుడు మళ్ళీ వాళ్ళు అంటాడు, ఏమి అది డబ్బులు ఇచ్చుకొస్తుందంటే, లేదు నాన్న వాళ్ళు గేట్ వేసిండ్రి, ఆ అక్క ప్రార్థనలో ఉందంట, నేను వెళ్ళి వచ్చినాను అంటే మళ్ళీ ఇంకోసారి వేరే అంటాడు. అంటే సర్లేనని అంటాడు. అంటే ఇట్లా ప్రతిదీ అనమాట. ప్రతి ఒక్క స్టూళ్ళు కానీ టేబుళ్ళు కానీ ఇంటింటికి పరిచయం చేస్తూ, తండ్రికి లోబడితే ఆ పని చేస్తూ, తల్లిని ప్రేమిస్తూ, కుటుంబీకులను ప్రేమిస్తూ, అంటే ఎంత విధేయత ఉన్నాడనమాట. అంటే ఆయన ఒక మాట చెప్తే చనిపోయిన వాళ్ళు లేచినారు. ఒక మాట చెప్తే సముద్రం గోడలాగా నిలబడతాడు కదా ఆయన. మరి ఒక మాట పలికితే మరి గాలి ఆగిపోతుంది, సముద్రం ఆగిపోతుంది. ప్రతి ఒక్కది ఏదన్నా చెప్పు, సృష్టిని ఈ దేవుడు ఏదన్నా కానీ సృష్టితో మాట్లాడాలంటే ఖచ్చితంగా లోబడుతుంది. అలాంటి వ్యక్తి అయినప్పటికీ మళ్ళీ ఆయన ఏమాత్రం అక్కడ గర్వించలేదు. నేను యేసు దేవుని కుమారుని, నాకు ఇవన్నీ చెప్తావా, నేను ఇవన్నీ చేయను అని అనొచ్చు. కానీ అననీకి అవకాశం ఉంది, కానీ అనలేదు. మనమైతే అంటాం, నేను చదువుకున్న దాన్ని నేను పనులు చేస్తాను అంటాం. నేను చదువుకున్నాను, నేను ఇట్లా పొలాన్ని ఎంట రావాలా అంటాం. లేదంటే చదువుకున్న దాన్ని నేను ఇక్కడ గంపలు మోసుకొని పోలా అంటాం. అని ప్రతిదీ మనము మాట్లాడుతుంటాం. అంటే చదువుకున్న పాటికి ఇంకా మనం పెద్ద ఉద్యోగస్తులమైనట్టు అని మాట్లాడుతుంటాం. అంటే ఆ విధంగా మన లక్షణాలు ఉంటాయి అన్నమాట. కానీ ఆ లక్షణాలు మన మంచి కాదనమాట. దేవుడు ఇక్కడ ఏమని చేసిన కష్టపడుతున్నాడు వాళ్ళందరినీ మరి ఓర్చుకుంటున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులని ప్రేమిస్తున్నాడు, మరి ప్రేమించాడు, ఓర్చుకున్నాడు, సహించుకున్నాడు. మరి అనేక మంది, మరి అవే కాదు, చాలా ఆయన భూమి మీద ఉన్నంతకంటే 30 సంవత్సరాలు తల్లిదండ్రుల కాడ ఉన్నాడు. వాళ్ళకి పరిచర్య చేసినాడు, వాళ్ళందరికీ సేవ చేశాడు. తర్వాత మళ్ళీ 3.5 సంవత్సరాలు బయటకు వచ్చిన తర్వాత, మరి దేవుని పని మీద బయటకు వచ్చిన తర్వాత ఎన్ని ఆశ్చర్యకర అద్భుతాలు చేసినా మనకు అందరికీ తెలుసు. చనిపోయిన వాళ్ళని లేపాడు, కుష్ఠరోగులను బాగు చేసినాడు, మరి అన్నం లేని వారికి అన్నం పెట్టాడు, మరి తర్వాత వాక్యం బోధించాడు, ధర్మశాస్త్ర గ్రంథం పాటిస్తూ తన మళ్ళీ అందరికీ మరి పాటించేలా నేర్పించాడు, శిష్యులను ఏర్పాటు చేశాడు. ఇక్కడ తల్లిదండ్రులకు లోబడడం అంటే ధర్మశాస్త్రంలో ఒకటి ఆజ్ఞ అనమాట. తల్లిదండ్రులను సన్మానించేవాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు అనే మరి ఆజ్ఞ అనమాట. ఈ ఆజ్ఞ కూడా పాటించాడు. ఈ విధంగా మరి అన్ని రంగాల్లో యేసు ప్రభుల వారు ఎదిగినట్టు మనం చూస్తున్నాం. అన్ని రంగాల్లో దేవుడు నడుచుకున్నట్టు మనం చూస్తున్నాం. అంటే మనం అనుకున్నచ్చు, యేసు ప్రభు కదా దేవుడు కాబట్టి అవన్నీ చేసినాడు, మనకి శాతమవుతామని మనం అనుకుంటాం.
కానీ ఇందులో చేసిన వ్యక్తులు మనం చూసుకున్నాం. స్త్రీల సమాజం కూడా కాబట్టి స్త్రీలను తీసుకుందాం. స్త్రీలను ఎవరు తీసుకుందామంటే ఎస్తేర్ని తీసుకుందాం. ఎస్తేరి మరి తల్లిదండ్రులే అనామకురాలు కదా. మొర్దెకాయ పెంచిన పెంపకంలో పెరిగింది. మొర్దెకాయ కూడా దేవుని నమ్ముకున్నవాడే. ఆయన ఒక రాజు అంటే అసలు రాజు అనే రాజు సంస్థలో ఒక వాచ్మెన్గా ఉండేవాడు. ఆ చిన్న డ్యూటీ చేసుకుంటూ ఆ డ్యూటీలోనే మరి ఎస్తేరమ్మని నీతిగా పెంచినాడు. అంటే వాళ్ళు పేదరికం అంటే ఆ చిన్న కూల్లోనే ఎంత సౌకర్యంలో ఉంటామా ఉండలేదు. అంత ఉన్న స్థితిలో అయినప్పటికీ మరి అలా పెద్దనాన్న చెప్పినట్టు నడుచుకునింది. అసలు ఎదురు చెప్పకుండా అన్ని పనులు చేసింది. కానీ ఒకనొక సందర్భంలో ఒక అవకాశం వచ్చింది. ఏం అవకాశం వచ్చిందంటే ఆ రాజు ఇంట్లో ఇట్లా రాజుకి మళ్ళీ ఒక భార్య కావాలంటే ఇక్కడ ఒక వచ్చి ఉండాలి ఇక్కడ అందరూ అని ప్రకటన చేయమన్నప్పుడు ఈమె కూడా పంపించినాడు. మొద్దుకే ఏమని చెప్పి పంపించినాడు, నువ్వు కూడా వెళ్ళమ్మా, ఏదో ఒక అవకాశం వచ్చింది చూద్దాం, మన దేవుని చిత్తం ఏమిందో తెలియదు కానీ మనం ప్రయాసపడాల, దేవుడు ఉన్నాడు అవతల అని ఆమెకు చెప్పి పంపించినాడు. కానీ ఏమని చెప్పినాడు ఫస్ట్ పోయేటప్పుడు, నువ్వు ఇక్కడ ఉన్న గుట్టల్లో అక్కడ చెప్పొద్దు వాళ్ళందరికీ, ఎవరికి ఏం చెప్పొద్దు, నేను తల్లిదండ్రులు ఏందని మళ్ళీ ఆ నాముకురాన్ని ఒక పెద్ద అని పెంచినాడు, నాకు మాకు బీద పరిస్థితి, మాకు చిన్న కూలీలు, ఇవన్నీ ఏం చెప్పొద్దు అక్కడ ఉన్న వాళ్ళకి. అంటే వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు వస్తారు, రాజుని చేసుకునేకి ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు వస్తారు. కానీ మనం మన గుట్టంతా వాళ్ళ కాడ చెప్పుకున్న అవసరం లేదు. ఎందుకంటే మొర్దెకాయకి తెలుసు మీ గుట్టు మంది కాడ చెప్పుకుంటే ఏం నెరవేరదు, వాళ్ళు ఏం తీర్చలేరు, దేవుని కాడ చెప్పుకోవాలి, వేరే వాళ్ళ కాడ చెప్పుకున్నంత మనం బదలాం తప్ప వేరేది ఏమి రాదని తెలుసు కాబట్టి ఇవన్నీ ఏం చెప్పొద్దు అని చెప్పినాడు. అట్టనే ఆ విధంగానే ఆమె 6 నెలలు ట్రైనింగ్, అంటే 6 నెలల్లో ఆడ ఉన్న వాళ్ళని చూసి పడిపోవాల. మనం అయితే ఇప్పుడు హాస్టల్లో కాడ వేరే హాస్టల్ పోతాం అనుకో, ఈడ ఉన్న హాస్టల్లో లక్షణాలను మర్చిపోతాం, ఆడ ఉన్న లక్షణాలు నేర్చుకుంటాం. ఆడేం లక్షణాలు అంటే ఆడ ఏమన్నా జీన్స్ ప్యాంట్లు బనీలు వేసుకుంటే వాళ్ళతో పాటు అవి లక్షణాలు వేసుకుంటాం, వెంటనే మారిపోతాం మనం వేరే హాస్టల్ పోతే. అట్లా హాస్టల్ మారిపోతే కాలేజీలు మారిపోతే వాళ్ళతో ప్రకారం మనం నడుచుకుంటాం. కానీ ఆమె అట్లా నడుచుకోలేదు, ఈడ ఎట్లా ఉండిందో ఆడ కూడా అదే పద్ధతినే ఉన్నది. కాబట్టి ఆ విధంగా 6 నెలలు ఉన్నప్పటికీ తర్వాత మరి ఆ అవకాశం రానే వచ్చింది. రాజు సంవత్సరంలోకి ఆయన సన్నిధిలోకి తేబడింది. ఆయన తేబడినప్పుడు ఏం జరిగింది అక్కడ అంటే ఒక అనామకురాలు అయినప్పటికీ అంటే దేవుడు ఆమెకి పేదరికం ఇచ్చి చూసినాడు, తర్వాత వైభోగం ఇచ్చి చూసినాడు. వైభోగం అంటే ఏంది, ఆడ 6 నెలల పాటు వాళ్ళ కంటి ఊరేటు పెట్టినారు. వాళ్ళందరూ కంటి ఊరేటు అంటే అలంకారాలు కానీ వస్త్రాలు కానీ తిండి కానీ అన్ని పెట్టినారు. అన్ని పెట్టినప్పటికీ ఆమె మాత్రం సోలిపోలేదు, అసలుకి ఆడ ఏమాత్రం గర్వించలేదు. పేదరికం ఉన్నప్పుడు దేవుని మీద బాధపడలేదు, అవి సహించుకుంది, ఓర్చుకుంది. ఇక్కడ సుఖంలోకి వచ్చినాక గర్వించలేదు అనమాట. అవన్నీ చేసినందుకు దేవుడు మరి ఒక మంచి అవకాశం ఇచ్చి ఏం చేసినాడంటే ఒక రాజు సంస్థల్లో ఉన్న రాజు పక్కలేకి వచ్చిందంటే ఆ ఇంట్లో ఒక గొప్ప స్థానాన్ని దేవుడు ఇచ్చినాడు. ఆయన వచ్చినప్పుడు రాజు ఓకే చేయడం ఆమెని, తర్వాత మరి రాజు భార్యగా చేసుకోవడం, ఎంత గొప్ప ఆశీర్వాదం వచ్చింది కదా ఎస్తేరమ్మకు. అంటే ఆమె అన్ని రంగాల దేవుళ్ళ ఉంది కాబట్టి ఆ గొప్ప అవకాశం దేవుడు కల్పించాడు. ఆ అవకాశంలో దేవుడు పాస్ చేయించాడు. ఇప్పుడు మనం మరి పక్కన వస్తే రానుంది కదా, ఆయన అసలు రాజు ఇంట్లో అంటే రాజు గేట ఉంటేనే ఉన్నవారికే ఎంతో అధికారం ఉంటుంది. గేట్ కాడ ఉన్న వాళ్ళకే. ఇప్పుడు మనం ఒక మెల్లకాడ పోవాలంటే ఆ గేట్ కాడ ఉన్న పరిచయం చేసుకుంటాం. వాడన్నా ఒక్కరన్నా పరిచయం ఉంటే బాగుంటుంది, అంటే లేకోనికే ఆ విషయాలు అనుకుని కానీ ఎంతో ప్రయత్నం, వాళ్ళు కూడా ఎంతో ఖర్చు పెడతాం, వాళ్ళని కూడా ఎంతో గౌరవిస్తాం. కానీ ఇక్కడ కూడా అంత ఉండదు. అంటే ఒక రాజు పక్కన భార్యకి ఎంత అధికారం ఉంటుంది కదా, అంత అధికారం ఉండేది ఆమె పోగొట్టుకునేది. ఎట్లా పోగొట్టుకుందంటే ఆమె ఉన్నా కూడా ఆమెలో లక్షణాలు రాజరిక లక్షణాలు లేవు. రాజరికంలో ఉన్నప్పటికీ ఆమెకు ఆ లక్షణాలు లేవు కాబట్టి తోసేయబడింది. మొట్టమొదటిగా ఎవరు తోసేయబడినారు? దేవుని ద్వారా. మీకు తెలిసిన వారికి చెప్పండి, మొట్టమొదటిగా ఎవరు తోసివేయబడినారు? లూసిఫర్ అపవాది కదా. అపవాది కూడా ప్రాధాన్యంగా ఉన్నాం. దేవుని కాడ ఒక ప్రాధాన్యంగా పెట్టినాడంటే అందరి దూతల పైన ఒక ప్రాధాన్యంగా పెట్టినాడు. అదేం చేసింది, కొన్నాళ్ళు బాగుంది, తర్వాత తాను గర్వించుకుంది కాబట్టి కిందికి తోసివేయబడింది. తర్వాత నెక్స్ట్ భూమి మీదకి వచ్చినాక ఎవరు తోసివేయబడినారు? మనుషుల ఆదాము అవ్వ కదా. కరెక్ట్. ఆదాము అవ్వ కూడా ఎంతో మంచి జీవితం ఇచ్చినాడు దేవుడు. అసలు ఆదాముని ఎంతగానో దేవుడు తన పోలిక చొప్పున ఆదాముని చేసుకొని దేవనస్సుగా చేసుకుంటాడు. చాలా ఇష్టపడతాడు ఆదాము అంటే. తర్వాత అవ్వని చేస్తాడు. అవ్వ వచ్చినాక ఏమైతే వాళ్ళ సంతానం అంతా కలిపిలైపోతుంది. అవ్వ ఎంత మళ్ళీ వాళ్ళకి చెప్పినప్పటికీ అవ్వ వినకుండా ఉండడం, వాళ్ళకి ఎంత శిక్ష ఇచ్చినట్టు తెలుసా? అసలు ఆ శిక్షలు కూడా ఎంతో తేడా ఉంది. ఆ శిక్షలు ఏమంటే ఇప్పుడు అపవాది వచ్చి అవ్వని శోధించింది.
అవ్వని పాపంలోకి లాగింది అపవాది. తర్వాత అవ్వ ఏం చేసింది, ఆదాముని లాగింది. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే పాపము చేయనికే ప్రేరేపించిన వారిని, పాపంలో పడగొట్టే వారిని వదలడు అసలుకి. మన బైబిల్లో పాత నిబంధనలు చూడండి, పాత నిబంధనలు చూస్తే అసలు పాపానికి ప్రేరేపించిన వారికి పెళ్ళ శిక్ష ఇచ్చినాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల విషయంలో కూడా అట్లా ఎంత వాళ్ళని కూడా పాపానికి ఎవరైతే ప్రేరేపిస్తారో వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి వాళ్ళని నాశనం చేసినట్టు మనం చూస్తాం, వాళ్ళని చాలా శిక్షలు వేసినట్టు మనం చూస్తాం. ఇప్పుడు అపవాదికి ఏమని ఇచ్చినాడు, నువ్వు ఏ రూపం అయితే అవతారం ఎత్తి వచ్చావో అదే అవతారంతోనే, అంటే అప్పటికి అపవాదికి మరి కాళ్ళు ఉన్నామో తెలియదు, అదేమొచ్చింది ఒక పాము లాగా వచ్చింది అనమాట. పాము లాగా వచ్చి పాకుంటూ వచ్చి చెట్టు ఎక్కి అది అబద్ధం చెప్పి మరి అవన్నీ మోసం చూస్తుంది. అవన్నీ మోసపుచ్చినందుకు ఏమంటారు, పాము నువ్వు ఏ అవతారం ఎత్తుకొచ్చి మనిషిని నాకు ఇష్టమైన వారిని ఇట్లా పాపంలో లాగావో అదే అవతారంతోనే భూమి మీద పాపుకుంటూ మనం దీన్ని బతకాల. మరి దానికి ఏం శిక్ష వచ్చింది, నువ్వు వాళ్ళ మేడ మీద కొడతావు కానీ నీ తల మీద పిలిచి తిరుగుతావుతానంటే అట్లా మనం ఎప్పుడు చూసినా ఎవరు చూసినా దాన్ని తలకాయ మీద కొడుతుంటాం పాముని. ఏ ఒక్క పామునైనా కూడా అది తలకాయ మీద కొడితేనే చచ్చిపోతుంది. మరి తోక మీద కానీ నడు మీద కొట్టినా అది చనిపోదు, అలా ఇంకా కదులుతూనే ఉంటుంది. ఎప్పుడైతే తోక మీద తల మీద కొడతాదో అసలు అప్పుడు చనిపోతుంది అది. అట్లా దానికి బాగా నొప్పి వచ్చిపోతుంది, వెంటనే చనిపోతుంది అనమాట. ఆ విధంగా అంటే ఆల్రెడీ ప్రభువైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించి దాన్ని సిలువలో ఆయన మరణించి తెలియలేసి దాన్ని తల చిదగొట్టేసినాడు. ఇప్పుడు మనల్లందరితో కూడా చిదగొట్టాలని ఆయన సిద్ధపడి ఉన్నాడు. కాబట్టి ఆ విధంగా వచ్చింది. మరి అవ్వకి ఏమొచ్చింది, ఇప్పుడు ఆదాంకి ఏమొచ్చిందంటే ఆదాంకి కష్టపడి పని చేయాలని. అంటే కష్టపడి పని చేయడం పెద్ద శిక్ష కాదు, కష్టపడి పని చేయడానికి చాలా మంది ఇష్టం పడతాం కదా మనం, అది ఎంత పెద్దగా అనిపించదు శిక్ష. కష్టపడి పని చేస్తే చాలా మంది కష్టపడతారు, రకరకాల కష్టపడతారు, దాంట్లో తృప్తి పొందే వాళ్ళు కూడా ఉండరు. ఆదాంకి అంత శిక్ష ఇచ్చలేదు, కానీ అవ్వకి ఏమో శిక్ష ఇచ్చినాడు, నువ్వు ప్రసవ వేదన పడి పిల్లలు కనాలి. అంటే ఆ ప్రసవ వేదన ఎంత ఘోరంగా ఉంటుంది కదా మనకు అందరికి తెలుసు. అసలు ఆ ప్రసవ వేదనలు చాలామంది చనిపోతారు, పిల్లలు బతుకుతారు. ఇప్పుడు చనిపోవడంలో రాహేలు కూడా ప్రసవ వేదన పడి చనిపోతుంది, పిల్లానికి అంటది చనిపోతారు, కొంతమంది పిల్లాన్ని చూడకుండా చనిపోతారు. అంటే అంత గొప్ప శిక్ష ఇచ్చినాడు, అంటే ఇష్టమైన ఆదాముని పాపంలో పడేసినామని. మనం కూడా ఇప్పుడు ఇళ్ళల్లో కానీ ఇంటి పక్కనలో కానీ పాపంలో ఏమన్నా వాళ్ళని ప్రార్థనల వేదికలు కానీ వారు మనసు పొందుకున్న కానీ మనం వాళ్ళని ఏమన్నా ఇబ్బంది పెట్టి ఏమన్నా చేస్తామనుకో, నీకు మన పాపంలో పడగొట్ట నీకు దారి తీస్తామనుకో, ఇది చూస్తే ఏమవుతుంది, ఇది చేస్తే ఏమవుతుంది అంటే మనలో చిన్న చిన్నవే ఉండవు, పెద్ద పెద్దవి ఏం లేవు. ఇవి చిన్న చిన్నవి ఏమంటే ఒడి బియ్యం పోస్తే ఏమవుతుంది, ఒడి బియ్యం వండుకొని తిని ఒక 5-6 మంది పెడితే మంచిది, అదేమవుతుంది అది కూడా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకొని ఒడి బియ్యం పోతాం, ప్రార్థన చేసుకొని తాయిల కట్టించుకుందాం, ప్రార్థన చేసుకొని అందరిని పిలిచి ఆకు పంచుదాం, ఆకులు తెద్దాం, ఒక బెల్లు తెద్దాం, ప్రార్థన చేసి పెట్టుకుందాం అంటాం. అన్ని ప్రార్థన అన్నప్పుడు కూడా పిల్లలకి రకరకాలు కొనుక్కొస్తారు. ఇప్పుడు అంతా ఆ పుల్ల దిష్టి బొమ్మని 5-6 పూసలు కడతారు, అది కూడా ప్రార్థన చేసి కడతాం. ఏమవుతుంది, పిల్లలకి జిట్టు తలగదు, పిల్లలకి గాలి రాగు కడాలు అవుతాం. ఇవి చాలా ఉండవు అసలుకి. మనం దేవుని ప్రార్థనకు వస్తున్నాం కానీ అవన్నీ మనం వదిలేవు. ఈరోజు ఆ మాసాన్ని చాలామంది అవి జొన్నలు ఆరబెట్టినారు గింజలు, అంటే ఆ మాస రోజు ఆరబెడితే ఇంకా దానికి ఏం కావా, ఎప్పుడు ఏం పట్టవా, అసలు మన జ్ఞానం మూర్ఖత్వం అసలుకి. దానికి పురుగు దేవుడు ఏమన్నాడు, పురుగులను కూడా గద్దించేదని అన్నాడు. ఆ పురుగులు పడాలన్నా తుప్పు పట్టాలన్నా అన్నీ ఆయన చేతిలోనే ఉండేవి. ఆయనకు అన్ని లోపడుతుంది, గాలి లోపడుతుంది, అన్ని లోపడుతాయి. ఈ ఊర్లో వర్షం పడంటే పడుతుంది, ఈ తల్లిలో పడంటే పడుతుంది. సృష్టితో దేవుడు మాట్లాడితే సృష్టి విధేయత చూపిస్తుంది, కానీ మనం చూపించలేకపోతున్నాం. కాబట్టి ఆ విధంగా మరి వాళ్ళంత శిక్ష పొందుకొని తోసివేయబడినారు కదా. మనమందరం కూడా మరి ప్రతిరోజు దేవుని మందిరంకి వస్తున్నాం, మనలోనే ఏముండేది మనం తెలుసుకోవాలి. మనం ఇప్పుడు యవనస్సులోనే ఉన్నప్పుడే, మీరు యవన బిడ్డలు బాగా గుర్తుపెట్టుకొని యవనస్సులో ఉన్నప్పుడే దేవుని పరిచయంలో దేవునికి ఇష్టంగా బ్రతకాలి. ఒక మంచి విజేతలా కావాలంటే దేవుడు ఏమనుంది, పెంట కుప్పల మీద ఉన్న వారిని దీనులైన వారు పైకి లేవనెత్తివాడు ఆయననే. మరి పురాతన నుండి పాడైన పునాదులను మరి తిరిగి కట్టువాడు ఆయననే, పాడైన బీడులను భూములను పండించేవాడు ఆయననే. అన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. మనము ఇప్పుడు వేస్తే ఏం తెలియదు, అట్లా దాని ఒక రాని అయిందంటే చూడు ఎంత గొప్ప ఆశీర్వాదం. మరి ముద్దుకాయ కూడా ఏమంటాడు, వేస్తే అమ్మ నువ్వు వచ్చి రాని పోయి ఉండి ఇంట్లో సుఖంగా ఉంటే కాదు, మన దేశంలో మన యూదులందరినీ చాలా ఇబ్బంది పెట్టి పెద్ద శిక్షలు వేస్తున్నారు, దాని విషయమే నువ్వు రాజు సన్నిలో మనం చేయాలన్నప్పుడు మరి ఆమె ఎంత జ్ఞానంతో వేసింది కదా. ఏంటి వేసింది,
ఇక్కడ మొర్దెకై మాట కాదనిలాగా తీసుకునేది. తర్వాత యూదులను కాపాడాల. తర్వాత మళ్ళీ దేవునికి ఉపవాస ప్రార్థన ఉండి 3 రోజులు ఉపవాస ప్రార్థన, అంటే చుట్టూన్న వారిని ఉపవాస ప్రార్థనలోకి నడిపించింది. అందరూ కలిసి ప్రార్థన చేసుకున్నారు. తర్వాత మొర్దెకై మాట నెరవేరాలి, ఆ యూదులు కాపాడబడాలి. తర్వాత రాజు కూడా మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి. నేను అధికారంతో నేను భార్యను కదా, నాకు ఇచ్చేయంటే ఇచ్చేస్తాడు. కానీ అది వద్దు, మనస్ఫూర్తికంగా ఆయన మనసుకు నొప్పివ్వకూడదు అన్నట్టు ఆయనని మంచి చేసుకునేది. ఇక్కడ మొర్దెకైకి మాట ఉంది, ఇక్కడ ప్రజలకు మేలు చేసింది, ఇక్కడ దేవునికి ఇష్టరాలుగా ఉంది. అంటే ఒక రాణి అయినప్పటికీ ఆయన అన్ని విధాలు ఇంకా పాటిస్తూనే ఉంది అవన్నీ లక్షణాలు, మంచి లక్షణాలు. అంటే మనం ఏ విధంగా ఎంత ఎత్తుకెదినా ఎంత తగ్గులో ఉన్నా మనం నీతి తప్పకూడదు, నిజాయితీ తప్పకూడదు, పరిశుద్ధంగా విధేయత ఉండాలి, చెప్పిన మాటలు వినాలి, బుద్ధి కలిగి మనం ఇవన్నీ ఉన్నప్పుడే ఇప్పుడు దేవుడి దయ. ఇక్కడ మనం 52 చదివితే చదవండి, 51 నుండి చదవండి. అంతటా ఆయన వారితో కూడి బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి సంగతులన్నీ తన హృదయములో భద్రం చేసుకొనెను. యేసు జ్ఞానమందును వయస్సు యందును దేవుని దయందును మనుషుల దయందు వర్ధిల్లనంట. చూడు ఇక్కడ 8 విధాలు ఎందుకంటుగా జ్ఞానం, వయస్సు యందు, మరి దయ యందు, మనుషులు దయ ఎందంట. అంటే దేవుని దయ మనకు రావాలంటే, మనుషుల దయ మనకు రావాలంటే దేవుని దయలోకి మనం వెళ్ళిపోవాలి. దేవుని దయ మనం ఎందుకు ఎప్పుడు వస్తుంది? ఆయనకి ఇష్టలుగా ఉన్నప్పుడు. కష్టపడే చేతులు ఉండాలి, ఓర్చుకునే మనసు కూడా మనకు ఉండాలి. ఆయన దయ మన మీదకి వచ్చినప్పుడు మనుషులు కూడా దయ కలిగి మనల్ని ప్రేమిస్తారు. మనుషులు కూడా మనకి దయ కలిగి ఏదో ఒకటి మంచి చేయాలని వాళ్ళు ఆలోచిస్తారన్నమాట. ఆ విధంగా ఉండాలి. వయసులో ఉన్నప్పుడు ఇవన్నీ చేయాలి. ముస్లిం కాదు. ఇప్పుడు ఒక భక్తుడు పాట కైగట్టినాడు కదా, ఏమన్నా పాట కైగట్టినాడు, వయసులో బలం ఉన్నప్పుడు నేను చేయలేదు నీ సేవను, బలం అంతా పోయాక చేయాలని ఉందంటే నువ్వు చేయాలంటే నేను ఏం చేస్తాను, చేయగలవా? దేవునికి అప్పుడు ఇష్టమా? ఇష్టం లేదు. మళ్ళీ డబ్బు ఉన్నప్పుడు నేను ధనం ఉన్నప్పుడు నేను నీకు చేయలేదు, నీ సేవకు నేను ఇవ్వలేదు, ఇప్పుడు ఈ ధనం అంతా పోయాక ఇవ్వాలని ఉంది అని ఒక పాట కైగట్టాడు కదా. ఆ పాట చూడు అసలు మరి మన దగ్గర ఉన్న దాంట్లో దేవునికి పరిచయం సేవకి ఇవ్వాలంటే దేవునికి ఇష్టం సరంగా డబ్బు వాడాలి. మనం చేసిన కష్టాన్ని, మనకు బలం ఉన్నప్పుడే, వయసు ఉన్నప్పుడే, కన్నులు ఉన్నప్పుడే. మరి చూడండి, దృష్టి ఉన్నప్పుడు నేను చదవలేదు వాక్యము, దృష్టి అంతా పోయాక చదవాలని ఉంది అంటే నువ్వు చదవాలని ఉన్నా కూడా నేను ఎవరు ఇంటర్నైనా నువ్వు చదవలేవు అని కనుకోండి గతంలో దేవుడు అంటాడు. కాబట్టి మనకు దృష్టి ఉన్నప్పుడే ఇంత వెళ్ళలేదు. మనమందరం కూడా మనందరం కూడా గతంలో మనం అందరం నిన్నటి వరకు మనం ఎలా ఉన్నాము? చీకట్లో ఉన్నాం, పాపంలో ఉన్నాం, మరి శ్రమల్లో ఉన్నాం, మూర్ఖంగా ప్రవర్తించి మనం అజ్ఞానంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని కాపాడి వెలుగులోకి ప్రతిరోజు వెలుగులోకి నడిపిస్తున్నాడు. ఈ వెలుగు ఉన్నప్పుడే మనం పగులంతానే పని చేయాలి. దేవుడు పగులంతా పని చేశాడు, రాత్రి దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడు. మనం కూడా పగులు ఉన్నప్పుడు, అంటే పగులు అంటే వెలుగులో, వాక్యం అని వెలుగులో ఉన్నప్పుడే మన హృదయాలను వాక్యం పరంగా మనం నడుచుకోవాలి. ఇప్పుడే మనం దేవునిలోనే ఉండాలి. మనం ఒక భక్తుల్లాగా బైబిల్లో ఉన్న భక్తులను తీసుకోవాలి. మనం ఆ భక్తులు ఏ విధంగా నడుచుకున్నారు, ఏ విధంగా పోయింటే వాళ్ళకి ఎటువంటి శిక్షలు వచ్చినావో అనేది ప్రతి ఒక్కరిని మనకి గ్రంథంలో రాసి విడమర్చి దేవుడు మన చేతికి ఇచ్చినాడు. మనం ఇవన్నీ చదువుకుంటే చాలు. ఇవన్నీ దీంట్లోనే మన దేవుడు ఏమన్నాడు, వెతికే వారికి నేను దొరికేదని అన్నాడు. కొన్నిసార్లు నేను ఏదన్నా ఒకటి చెప్పాలనుకున్నప్పుడు ఎక్కడ వెతికేవా అది అని అనుకున్నప్పుడు వెతుకుతున్నప్పుడు ఖచ్చితంగా నాకు అది ఖచ్చితంగా దొరికిస్తాడు. ఇప్పుడు మూడు విధాలుగా నేను అంటే అక్క ఇప్పుడు అంటే చెప్తుంటుందని 3 మెసేజ్లు నేర్చుకొని పెట్టుకున్నాను. అట్లా అది ఆ విధంగా మనం సిద్ధపడి ఉండాలి. మనం వీడనే వాక్యం చెప్పంటే నాకు రాదు అంటే మనం కన్నుల బతికినప్పుడు యేసు ప్రభు ఎవరు, ఏం చేసినాడు, మీకేం చేసినాడు, మీరు ఎలా నమ్మినారు, మాకేం చేసినాడు మనం ఏం చెప్తాం? ఆడ మనకు ధైర్యం వస్తుంది. మనం వీళ్ళ దేవుల్లో వాడబడుకుంటూ ఉంటే ఆయనకి ఇష్టలుగా బతికితే ఆయన ఆత్మ మనలోకి వచ్చినప్పుడు ఆయన మాట్లాడుకుంటాడు అక్కడ అన్ని. ఆయన కూడా మనల్ని వాడుకోవాలని చూస్తాడు. మనం వాడుకోవాలని పాత్రలాగా మనం ఉండాలి, కానీ పారవేసే పాత్రలాగా మనం ఉండకూడదు. ప్రతిరోజు మనం ఆయన మందిరానికి వస్తున్నప్పుడు, ప్రతిరోజు గుడికి వస్తున్నాం, మనము అన్ని విధాలా మంచిగా ఉండలేకపోతున్నాం. ఎలా మంచిగా ఉండలేకపోతున్నాం అంటే ఒకసారి మర్యాద ఉంటాం, ఒకసారి మర్యాద లేని పనులు చేస్తుంటాం, ఒకసారి మూర్ఖంగా మాట్లాడతాం, ఒకసారి భక్తిగా ఉంటాం, ఒకసారి అవిధేయతగా ఉంటాం, ఒకసారి అజ్ఞానంగా ఉంటుంటాం, ఒకసారి ఒకరికి సాయం చేస్తాం, ఒకరికి సాయం చేయం, ఒకరిని పలకరిస్తాం, ఒకరి కాళ్ళ మూర్తి తిప్పుకొని పోతాం. ఈ విధంగా ఉన్నప్పుడు అసలు దేవుని ఆత్మ మనలోకి రాదు, ఆయన మాట్లాడలేడు.
కాబట్టి మనం అందరం అన్ని విధాలు ఇప్పుడు స్థిరం అన్ని విధాలు ఏ విధంగా ఉంది, ముర్దికాయ ఏ విధంగా ఉన్నాడు, ముర్దికాయ కూడా ప్రధానమంత్రి అయినట్ల ఆ రాజు కింద. అంటే అలాంటి గొప్ప గొప్ప ఆశీర్వాదాలు మనం కావాలంటే మనం మంచి ఇతరులకు మన కుటుంబంకే కాదు, మనకి ఇప్పుడు ఉద్యోగం వస్తే మన కుటుంబం బాగుపడుతుంది. కానీ మనం దేవుడు అనేక మందికి ఆశీర్వాదాన్ని మార్చాలంటే మనం దేవుడిలో ఉండాలి. ఇప్పుడు అన్ని ఉద్యోగం సంపాదించుకుంటారు, వాళ్ళ కుటుంబం వరకే ఉంటారు. కానీ మనల్ని ఏమనుకుంటారు, దేవుడు మనల్ని ఏమని ఉండాలి, సాధించాలి. దేవా నాకు ఉద్యోగం వస్తే నా కుటుంబం వరకే కాదు దేవా, నేను అనేక మందికి అక్క కూడా పదే పదే చెప్తుంటారు కదా, అనేక మందికి ఆశీర్వాదకరంగా మనం ఉండాలి, అనేక మందికి ఇచ్చేవారుగా ఉండాలి, అన్ని రంగాల్లో ఎదగాలి ఉండాలని ప్రతిరోజు మరి అమ్మగారు మనతో మాట్లాడుతూ ఉంటారు, మనకు చెప్తుంటారు కదా. మనమందరం కూడా ఆ విధంగా పట్టుదలతో కష్టపడి చదివితే అన్ని విధాలకు మనం ఎదుగుతూ మనం చదివినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి సహాయం చేస్తూ ఉంటాడు. మనం ప్రార్థన చేసుకోవాలన్నా, వాక్యం చదువుకోవాలన్నా, తెల్లవారుజామున మనం దేవుళ్ళు ఉంటే దేవుడు ఖచ్చితంగా 3 గంటలకి, 3:30కి, 4 గంటలకి లేపుతూనే ఉంటాడు. నేను ఈరోజు ఏం చేసిందంటే మేలుకు వచ్చింది, టైం ఇస్తే 3:30 అయింది, మళ్ళీ పండుకుంటే ఎందుకు లేపు మళ్ళీ వేయలేనని 3:30 అప్పుడు లేచి ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకొని పండుకున్నాక నేను పనికి వెళ్ళడానికి పోతాను అనుకుని పండుకున్నాను. అయినా దేవుడు ఒక అర్ధగంటనే మనం పెట్టినాను, మళ్ళీ 4:30కి లేపినాడు. లేకపోతే నేను చేసి మళ్ళీ ఎందుకు వెళ్ళాలి, మళ్ళీ పండుకుంటే టైం చూసి మళ్ళీ ఇంకా 5 గంటలకు నేను వెళ్ళేది, మళ్ళీ అర్ధగంట ఉంది కదా కళ్ళు చూసుకొని పండుకుంటే మళ్ళీ నేను చేస్తున్నా లేలేనని ఇంట్లో ఉప్మా తయారు చేసి ఇంట్లో పెట్టి పోతున్నా పని పోయినాను. అట్లా మనం ఏ విధంలో మనం దేవుడిని ధ్యానం చేసుకొని ప్రతిరోజు ఉన్నామంటే ఖచ్చితంగా దేవుడు మనకి సహాయం చేస్తాడు. మనల్ని వెలుగులోకి వచ్చిన వాళ్ళని అనేక మందికి వెలుగుగా మనల్ని మార్చాలంటే మనం అన్ని రంగాల ఆయనకి ఇష్టలుగా మనం ఉండాలి. ముఖ్యంగా మనం కష్టపడే చేతులు, ఓర్చుకునే మనసు మనకు ఉండాలి. ఈ 2 ఉన్నప్పుడే మనము అన్ని విధాలా ఓర్చుకుంటాం. ప్రతి ఒక్కటి ఓర్చుకునే మనసు ఉండాలి. ఓర్పు ఉంటేనే మనం ఏ విషయంలో కానీ మనకు ముందు శాతం ప్రతి ఒక్కటి పట్టించుకోవడం, గొడవలు పడడం, బుక్కులు పాడేసుకోవడం, అని ఉండడం, అన్నం తినకుండా పని పోకుండా తల్లిదండ్రులకు మాట్లాడుకోవడం, తల్లి మీద ఏ మాత్రం ప్రేమ లేకుండా అజ్ఞానంగా సీరియల్ చూసుకుంటడం, సినిమాలు చూసుకుంటడం, తల్లిని పట్టించుకోకుండా నాయనని పట్టించుకోకుండా ఉంటే అసలు ఆ దేవునికి నచ్చదు. కాబట్టి దేవునికి ఇష్టంగా ఉండాలని మనం అందరము ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడు. దేవుడు ఈ వాక్యం దీవించడానికి ఏమైనా తప్పులుంటే క్షమించాలని దేవుడు వేడుకుంటాం. ముఖ్యంగా రోజు మంచి అనేది చాలా ప్రాముఖ్యం. యేసు ప్రభుల వారు తండ్రి అయిన దేవునికి, తల్లిదండ్రులకు అందరికీ లోబడినాడు. కాబట్టి యేసే గద్దిస్తే ఆ సముద్రం ఏమైపోతుంది, లోబడుతుంది. అపవాది లోబడుతుంది. ఇప్పుడు నేను గద్దిస్తే దయ్యాలు నాకు లోబడతాయి. ఎందుకు లోబడతాయి? నేను మా నాన్నలకు లోబడినా, దేవునికి లోబడినా, ముఖ్యంగా దేవునికి. ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా ఏది ఐహికమైన విషయాల్లో ఎక్కడ నేను కాంప్రమైజ్ కాలేదు. ఎట్టి పరిస్థితులు అయినా కూడా దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వాలి. అదే నేను మీతో చెప్పేది. ఇప్పుడున్న పిల్లలు ఎట్లున్నారంటే వీళ్ళెందులో మాకు చెప్పేదని నిర్లక్ష్యం. ఎప్పుడైతే దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి సమయం కరెక్ట్ టైంకి మన డ్యూటీ రిటైర్డ్ అయ్యే వరకు ఏ విధానంలో కూడా నేను టైం అసలు వేస్ట్ చేయలేదు. ఏ విధానంలో కూడా లేట్ పోవడం. ఎప్పుడు లేట్ పోయినాను అనుకో, వాళ్ళ అనకముందే నేను పర్మిషన్ లెటర్ రాస్తాను. లేట్ అయిందని ముందే పర్మిషన్ లెటర్ రాసి ఇచ్చేస్తాను. 5 minutes ఏమో సంతకం చేయాలి, అయినా పర్లేదు అని నేను మళ్ళీ రాసి పెడతాను. ఎందుకు నేను చెప్తున్నానంటే ఒకరితో పాయింట్అవుట్ అలాగా ఉంటే ప్రతిదీ దేవుడు మనకు లోబర్చేలా చేస్తాడు. ఈ రాత్రి మనం నేర్చుకున్న నిజమైన సత్యం అదే. ముందు ఫస్ట్ దేవునికి లోబడండి, పెద్దలకు లోబడండి. ఎన్నిసార్లు టైంకి రండి అంటే రాదు. మళ్ళీ చెప్తున్నా, మీరు రాసుకోండి ఈరోజు మీ నోట్స్లో. రేపు మీకు ఎంత చదివి మీకు ఫస్ట్ క్లాస్ కానీ డిస్టింక్షన్ వచ్చినా ఉద్యోగాలు మాత్రం రాదు. ఎందుకు? దేవుడికి విరోధంగా చేస్తే ఎప్పటికీ బ్లెస్సెడ్ కాదు. మళ్ళీ చెప్తాం. దేవుడికి భయపడి లోబడిన వాళ్ళకు వెంటనే ప్రతి కార్యక్రమాలు జరుగుతాయి. వెంటనే ప్రతి ప్రార్థనకు జవాబు వస్తుంది. నేను ఉదాహరణగా చాలామంది చెప్పిన, మన మధ్యలో ఎమ్మెల్యే మాకు ఉంది, రోజు మంది ఆమె లోబడి 7 గంటలకు వస్తుంది. ఈ మధ్య ఇంకొకటి ఆఫ్ చేయి.